చేసుకుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. మార్చి నెల చివరి ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చదువుకుందామండి. మత్తయి సువార్త 25, 28, 29, 30 వచనాలు. ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధిగా కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండున. నేను చాలండి, నా వైపు చూడండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలిస్తే, ఈరోజు నాకు ప్రభువారు ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలోని 29వ వచనాన్ని మీ అందరికీ ఒకసారి చెప్పమన్నారు. ఆ ఒక్క వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధిగా కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. ఈ మాటలు మీరు చదువుతూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకైతే గుండెలో భయాన్ని కలిగింపచేస్తుంది. ఏం జరిగింది అక్కడ అని మనం పరిశీలిస్తే, ఉపోద్ఘాతంలోనికి వెళ్తే, ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని రాకడ వర్తమానం అని పిలుస్తారు. అంటే చివరి కాలంలో జరగబోయే సంఘటనలు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు జరిగే ఒక సంఘటనలను గురించి చెప్తున్నాడు. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయములోని 3 ఉపమానాలు దేవుడు చెప్పాడు. ఉపమానము అని అంటే ఏదైనా ఒక పెట్టకథ లాంటివి చెప్పి దాంట్లో నుండి మనం ఏమి నేర్చుకోవాలో సత్యాన్ని గురించి చెప్తూ ఉంటారు. దాన్ని ఇంగ్లీష్లో మారల్ స్టోరీస్ అంటారు, తెలుగులో నీతి వాక్యాలు, నీతి కథలు అని అంటారు. మనం ఏదైనా ఒక కథ చెప్పిన తర్వాత, ఇప్పుడు ఉదాహరణగా ఐకమత్యమే మహాబలం అన్నారు అనుకోండి. మనందరికీ మన తల్లిదండ్రులు నేర్పే ఉంటారు. 5 అన్నదమ్ములు కొట్టుకుంటున్నారట, 5గురిని చెరువు పొల తమ్మన్నాడు, ఎరగొట్టమన్నారు, ఇరిగిపోయింది. 2 పుల్లలు ఎరగొట్టమన్నాడు, ఎరగొట్టారు. 3 పుల్లలు ఎరగొట్టగలిగారు. 4 పుల్లలకు వచ్చేప్పటికి కొంచెం కష్టమైంది. 5 పుల్లలు ఎరగొట్టలేకపోయారు. అప్పుడు అన్నారు కదా, ఇలా 5గురుగా కలిసి ఉంటేనే ఎవరు మన ఏమీ చేయలేరా బాబు. ఈ కథలో నువ్వేం నేర్చుకున్నావు? ఐక్యమత్యమే మహాబలం. అంటే ఈ కథ అంతా ఎందుకు చెప్పాం? సరదా కాదు, ఒక విషయాన్ని మీకు నేర్పడానికి ఒక కథ రూపంలో, ఉపమాన రూపంలో చెప్పుకుంటూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన చివరి దినాల్లో ఏం జరగబోతుందో చెబుతూ 3 ఉపమానాలు మన ముందు పెట్టారు. మొదటి ఉపమానం ఏంటి అంటే, 10 మంది అంట కన్యకులు ఉన్నారంట. అందరూ దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళే, అందరూ వాక్యం విన్న వాళ్ళే. కానీ 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేని వారు. బుద్ధి కలిగిన వారు సిద్ధతో నూనెను సిద్ధపరచుకున్నారు. బుద్ధి లేని వారు నూనెను విడిచిపెట్టి దీపం వెలుగుతుందిగా చాలనుకున్నారు. దేవుడు ఆలస్యమైంది, పెండ్లి కుమారుడు యొక్క ఆలస్యం అయ్యేటప్పటికి ఏమండి నూనె అయిపోయింది. నూనె తెచ్చుకునే లోపు పెండ్లి కుమారుడు రానే ఉన్నాడు, వచ్చేసాడు, తలుపు మూయబడింది. ఇది మొదటి ఉపమానం. రెండో ఉపమానం మనం చూసిన వారమైతే, ఇప్పుడు మనం చదివిన ఉపమానం ఏంటా ఉపమానము అంటే, ఒక ఆయనంట ఆ యొక్క ఇల్లు లేదా పొలం ఏదో అమ్ముకున్నాడంట, డబ్బు వచ్చింది. ఎవరు అడిగారు, సరే నీకు సహాయం చేస్తానరా అని చెప్పి ఒకటికి 5 నాణాలు, 5 తలాంతులు, రెండో వాడికి 2 తలాంతులు, మూడో వాడికి 1 తలాంతు, 3 పనులు మాతోనే పనిచేశారు,
దీంతో ఏమైనా చేయండి, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత నేను వచ్చి డబ్బు తీసుకుంటానని చెప్పాడు. 5 తలాంతులు కలిగిన వాడు మరొక 5, 2 తలాంతులు కలిగిన వాడు 2 సంపాదించాడు. 1 తలాంతు కలిగిన వాడు మట్టిలో పూడ్చిపెట్టాడు. వాడితో చెప్తున్న మాటే ఏంటదంటే, ఆ యజమానుడు వచ్చినప్పుడు ఆ 5 తలాంతులు కలిగిన వాడిని చూసి మెచ్చుకున్నాడు, 2 తలాంతులు చూసిన వాడిని మెచ్చుకున్నాడు, కానీ ఆ 1 తలాంతు చూసిన వాడిని చూసి దేవుడు దుఃఖపడ్డాడు. అది ఎందుకు ఏంటనేది నేను చెప్తాను. ఇక 3వ ఉపమానం, దేవుడు కుడివైపున గొర్రెలు ఎడం వైపున మేకను చూసి, కుడివైపున ఉన్న వారికి పరలోక రాజ్యం, ఎడం వైపులో ఉన్న వారికి నిత్య నరకాన్ని ఇచ్చారు. మేము ఎందుకయ్యా మమ్మల్ని నిత్య నరకాన్ని పంపిస్తున్నామంటే, దాతృత్వం లేని జీవితాలు మీవి, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోలేకపోయావు, ఆకలితో ఉన్న వాడికి నువ్వు పెట్టలేకపోయావు అంటూ దాన ధర్మాల గురించిన అనుభవాలను గురించిన సంఘటనలు, దేవుళ్ళు ఎదుగుతున్న భక్తి జీవితాన్ని గురించిన అనుభవాలను ఆ ఉపమానంలో చెప్పారు. అయితే ఈరోజు నేను యేసుక్రీస్తు ప్రభు వారు ఈ 25వ అధ్యాయం 14వ వచనం కాడి నుంచి 30వ వచనం వరకు చెప్పిన ఓ 2వ ఉపమానాన్ని మీ ముందు పెడుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఒక యజమానుడు ఉన్నాడంట, దూరదేశం వెళ్ళిపోవాలనుకున్నాడు, ఇతర దేశము. తన ఇల్లు ఉంది, ఏం చేయాలి అని ఆలోచన చేసి ఇంటి బేరం పెట్టేశాడు. ఆ ఇంట్లో 3 పనులు ఉన్నారు. అయ్యా నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అని అంటే, అరే మిమ్మల్ని ఏదో చేస్తాను లేరా అని చెప్పి ఆ ఇల్లు అమ్మేసిన తర్వాత ఆ పనులను పిలిచి, అరే నేను నీకు శాశ్వతంగా ఇవ్వట్లా, అప్పుగా ఇస్తున్నా, ఇదిగో ఈ 5 తలాంతులు నాణాలు నీ దగ్గర పెట్టుకో, ఇంతో ఏమైనా వ్యాపారం చెయ్యి అని చెప్పాడు. 2వ వాడిని చూచి 2 తలాంతులు ఇచ్చాడు, వ్యాపారం చేయి అన్నాడు. 3వ వాడిని చూచి 1 తలాంతు అని 1 నాణ్యమే ఇచ్చాడు, వ్యాపారం చేయి అనుకున్నాడు. ఎంత చేయమని అంత చేయమని దేవుడు చెప్పలా. మళ్ళీ చెప్తున్నాను, వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎంత చెయ్యి అంత చెయ్యి అని దేవుడు చెప్పలా, ఆ యజమానుడు చెప్పలా, ఆ ఇంటి మీద చెప్పలా. ఓ సంవత్సరం తర్వాత వస్తే 5 తలాంతులు కలిగిన వాడు వ్యాపారం చేశాడు, 5కు 5 సంపాదించాడు. యజమానుడికి సంతోషం అనిపించింది. నిజమా, నా కష్టపడ్డావు, నువ్వు మా దగ్గర ఎప్పుడు కష్టపడేవాడివే, నీ కష్టానికి దగ్గర ప్రతిఫలం వస్తుంది అని చెప్పి సంతోషించాడు. వాడికి రావాల్సింది ఏదో ఇచ్చాడు. 2 తలాంతులు కలిగిన వాడి దగ్గరికి వచ్చాడు, వాడిని చూశాడు, వాడు కూడా బట్టి సంతోషించాడు, ఎందుకంటే 2కు 2 సంపాదించాడు. కానీ 3వ తలాంతు కలిగిన వ్యక్తి కేవలం 1 తలాంతే సంపాదించాడు, వ్యాపారంలో పెట్టలేదు, ఎవరికి వడ్డీకి ఇవ్వలేదు. ఆ తలాంతుని తీసుకెళ్ళంటే భూమిలో దాచిపెట్టాడంట. ఆ దాచిపెట్టినప్పుడు యజమానుడు వచ్చాడు, గబగబా మట్టితో వంట ఆ నాణ్యాన్ని తీసి యజమాని చేతిలో పెట్టి, నాకు ముందే తెలుసు నువ్వు వస్తావని, నా దగ్గర ఉన్నది కూడా లాక్కుంటావని నాకు తెలుసు అని చెప్పి యజమానుడి మీద లేనిపోని మాటలు అనేసి, ఇదిగో నీ నాను అని అంటే యజమానుడు బాధపడ్డాడంట. కనీసం వడ్డీకి ఇచ్చిన రూపాయికి 10 రూపాయలే వచ్చేది, ఎందుకు ఇలా చేసావు, నేను బట్టి నాకు సంతోషం లేదని ఆ దగ్గర డబ్బులు తీసుకున్నట్ట. బైబిల్ అదే అంటుంది. ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యంలో ఆడి దగ్గర నా 1 నాణ్యాన్ని కూడా తీసుకుని తలాంతు 10 తలాంతులు కలిగిన వాడికి ఇచ్చాడంట. ఈ వ్యక్తిని తీసుకెళ్లి నిత్య నరకమైన పాతాళానికి అప్పగించాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో మనం ఏమి నేర్చుకోవాలి? మనము కొన్ని విషయాలు గమనిద్దాం. ఇక్కడ ఈ తలాంతులు అంటే వరాలు, తలాంతులు అంటే ధన్యతలు, తలాంతులు అంటే దీవెనలు మనం సూచిస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని మీ ముందు నేను పెడుతున్నాను. మందిరాల్లో చాలా మంది ఉండొచ్చు. కొంతమందికి పాటలు పాడే వరం ఉండొచ్చు, వాక్యం చదివే వరం ఉండొచ్చు, ప్రార్థన చేసే వరం ఉండొచ్చు. కొంతమంది పాటలు పాడలేం. అయ్యో ఏం పాస్టర్ గారు అంటే నేనేం చేయలేం, అది ఎవరు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి ఆ గొంతు. ప్రార్థన చేయడం రాదు కొంతమందికి, ఏం చేయలేం. కొంతమంది పాటలు బాగా పాడతారు కానీ ప్రార్థన చేయలేరు. ఇంకొంతమంది మరొక కార్యక్రమం చేయలేరు. దేవుడు అందరికి ఒకేలాగా ఉంటారు కదా, 5 ఏళ్ళు ఒకేలా ఉండవు. ఇక్కడ ఉన్న వారు 5గురం కూడా ఒకే అనుభవాల్లో ఉండవు. కాబట్టి ఇక్కడ తలాంతులు అనేవి వరాలు చూపిస్తున్నాయి, దేవుడిచ్చిన వరాలు లేదా దేవుడిచ్చిన ధన్యతలు. ఇక్కడ ఒక విషయాన్ని మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుడు తలాంతులు వేరుగా ఇచ్చాడేమో, తలాంతులను వేరుగా ఇచ్చాడేమో, కానీ ఆ 3 వ్యక్తుల్లో దేవుడు ఒకే ఒక దాన్ని చూశాడు, నమ్మకత్వం. చెప్పండి, ఏం చూశాడు? ఈరోజు మన జీవితంలో నువ్వు వేరే కులం, నువ్వు వేరే కులం, నువ్వు వేరే కులం, నువ్వు వేరే మతం, నువ్వు వేరే మతం, నువ్వు వేరే మతంలో నువ్వు ఉండొచ్చేమో, కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న ఒక అద్భుతమైన సత్యం ఏంటి అంటే, దేవుడు ఇక్కడ సామర్థ్యాలను వేరుగా చూసాడేమో.
నీ టాలెంట్లు వేరుగా చూసాడేమో, నీకున్న వరాలను దేవుడు వేరుగా చూసాడేమో. కానీ నువ్వు ఎవరివైనా, ఎలాంటి వాడివైనా నమ్మకత్వం బట్టి ఒకటే చూస్తాడు దేవుడు. నువ్వు పాటలు పాడేవా అన్నది ముఖ్యం కాదు. పాటలు పాడేవాడు పాటలు పాడతాడు, పాటలు పాడేవాడు పాటలు పాడకపోవచ్చు. కానీ దేవుడిని ఆరాధించామా? కొంతమంది పాటలు దేవుడికి రావండి, కొంతమంది పాటలు పాడతారు కానీ ఇంకొంతమందికి పాటలు రావు. వాళ్ళు ఏం చేస్తారు, మరి ఈ దీవెన కూడా నేను పొందుకోవాలంటే ఆమె పాటలు పాడితే నేను తప్పట్లు కొడతాను, ఆమె పాటలు పాడుతుంటే నేను ఆరాధనలో ఉంటాను, ఆమెతో ఏకమిస్తాను, నేను ఆయన జీవితంలో ఒక కార్యాన్ని చేయగలుగుతాను అన్నట్లుగా ఆసక్తి ఆపేక్ష ఉండాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎందుకు దీవించబడ్డాం? ఎప్పుడు వేసినట్టుగా అదే పూరి గుడిసెలోను, అదే ఆర్థిక పరిస్థితుల్లోను, అదే అనారోగ్య పరిస్థితులను ఎందుకు ఉంటున్నావు? ఎందుకంటే నువ్వు వృద్ధాప్యం రావచ్చు, యవనస్సులు కావచ్చు, మరొకటి కావచ్చు. కానీ దేవుడి మందిరంలో నువ్వు ఎలా నడుస్తున్నావు, ఆయన దగ్గర నువ్వు ఎంత నమ్మకత్వంగా ఉన్నావు, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావు అన్నది దేవుడు చూస్తాడు. దేవుడు అండి పాటలు పాడేస్తే మనకి దీవెనలు ఇచ్చాడు, సాగదీసి ప్రార్థన చేసేస్తే దేవుడు దీవెనలు ఇచ్చాడు. దేవుడి దగ్గర నువ్వు ఎలా ఉన్నావు అన్న దాన్ని బట్టి దేవుడు ఏమిస్తాడు? దీవెనలు ఇస్తాడు. నువ్వు పట్టు చీర కట్టుకోవచ్చు, ముతక చీర కట్టుకోవచ్చు, ఇంకో చీర కట్టుకోవచ్చు, ఏమండి చక్కగా అంగారం వేసుకొని రావచ్చు, లేదంటే నేను కింద కూర్చోబెట్టి ఇంకొకరిని కుర్చీలో కూర్చోబెట్టచ్చు. కానీ ఇక్కడ మనుషులు మనస్తత్వాలు బట్టి, మీకున్న స్థితిని బట్టి మనుషులు కనపరుస్తారేమో కానీ నా దేవుడు ఒక వ్యక్తిని దీవించాలనుకుంటే ఆ వ్యక్తి యొక్క తలాంతులు బట్టి కాదు, ఆ వ్యక్తి యొక్క నమ్మకత్వాన్ని బట్టి. ఏమండి 5 తలాంతులు కలిగిన వాడిని దేవుడు చూసి సంతోషించాడు, 2 తలాంతులు కలిగిన వాడిని చూసి దేవుడు సంతోషించాడు. ఎందుకని అని అంటే తలాంతులు ముఖ్యం కాదు ఇక్కడ దేవుడికి. 5 ఇచ్చినోడు కష్టపడ్డాడా లేదా, 2 ఇచ్చినోడు కష్టపడ్డాడా లేదా, కానీ ఒకడు బట్టిగా కష్టపడకుండా కూర్చున్నాడంట, సోమరితనంగా ఉన్నాడంట. సోమరులను దేవుడు దీవించడు, గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరంలోకి వచ్చి కూడా బద్ధకంగాను, వచ్చాం కదా మాకేంట్లే అన్నట్టుగాను ఏ పని చేయకుండా ఉంటే దేవుడు దీవించడు. దేవుని పనిలో నువ్వు ఎంత బలాన్ని కూర్చుకొని, ఎంత సంతోషంతో ప్రభు సన్నిధానం ముందు పాటల్లో, స్తుతుల్లో, వాక్యములో, ప్రార్థనలో దేవుని దగ్గర ఎంత నమ్మకంగా ఉంటావో అన్ని దీవెనలు అంటాడు. అందుకని నమ్మకమైన వారికంట మెండైన దీవెనలు కలుగునంటండి. దేవునికి మహిమ కలుగును గాక. నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? పాటలు పాడినప్పుడు నమ్మకంగా పాడేవా? వాక్యం చదివినప్పుడు నమ్మకంగా చదివేవా? ఆరాధనలో పాల్గొన్నప్పుడు నమ్మకంగా ఉన్నావా? శ్రద్ధ కలిగి ఉన్నావా? ఆసక్తి కలిగి ఉన్నావా? ఆపేక్ష కలిగి ఉన్నావా? ఈరోజు దేవునికి దీవెనలు మనం ఎందుకు పొందలేకపోతున్నామంటే నిర్లక్ష్యం. మొదటి 2 కష్టపడినట్లు చూస్తున్నాం, 3వ వాడు ఏం చేశాడంటే అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? సోమరిగా ఉన్నాడంట. సోమరుడు అంటే ఏంటి? శుభ్రంగా తింటాడు, పడుకుంటాడు, పల్లీలు ఎగుతాడు, తింటాడు, పడుకుంటాడు, ఏమనుకోతే ఏ పని చేయడు, ఈ పుల్ల తీసి ఆ పాటు వెయ్యడు. ఇంకేం చెప్తాం? ఆడు దుప్పటి ఆడే మాట్లాడతాడు. సోమరితనం, నిర్లక్ష్యం. సోమరి వాడంటండి, బైబిల్ చెప్తున్న మాట సామెతలో ఉంటుంది, సోమరి వాడంట ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం అని చెప్పి ముడుచుకుంటాడంట. వాడింట్లో ఎప్పుడు దరిద్రమే. ఎందుకంటే కష్టపడ్డావు. సోమరి వాడి చేయాలంటండి గచ్చిపోతలతో ఉంటుందంట. ఎందుకంటే ఇప్పుడు పని చేసాం అనుకోండి, ఆ నేల ఏమిస్తుంది? మనకి పంటనిస్తుంది. ఏ పని చేయకుండా ఉన్నాం అనుకోండి, ఆ నేలలో ఏం పెరుగుతాయి? గరికి మొక్కలు, పిచ్చి మొక్కలు. కారణం ఏంటి? సేద్యం పరిస్థితేనే కదా భూమి అయినా, సేద్యం పరిస్థితేనే కదా పంట అయినా వచ్చేది. ఏ పని చేయని వాడికి దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 వ్యక్తులు మన ముందున్నాడు. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. యజమానుడు ఎవరిని బట్టి సంతోషించాడు తెలుసా? 5 ఇచ్చానే అని గొప్పగా అనుకోవాలా, 2 ఇచ్చానే అని గొప్పగా అనుకోవాలా, 1 ఇచ్చానని అనుకోవాలా. 3కి ఎంత ఇచ్చానని ముఖ్యం కాదు, వాళ్ళు కష్టపడి ఎంత సంపాదించుకున్నారా. మళ్ళీ చెప్తాను, గమనించండి. ఒక భక్తుడు ఇలా చెప్పాడు, మోకాళ్ళ మీద పడిపోయి ప్రార్థనలు చేసి కన్నీళ్లు కార్చి అయ్యా అయ్యా అని రొమ్ము కొట్టుకుంటేనే పరలోకం. అలా కాకుండా కూర్చొని ప్రార్థన చేసుకొని, ఏమండి అసలు ప్రార్థన ఆపే ఆసక్తే లేకుండా, నేను ఒక భక్తుడు ఇలా చెప్పాడు, కష్టపడితే పరలోకం వస్తుందంట, కూర్చుంటే నరకం ఫ్రీగా వస్తుంది. ఏంటి?
కష్టపడితే పరలోకం ఏసే దగ్గర కూర్చుంటాం. ఏ పని చేయకుండా కూర్చున్నాం అనుకోండి, అంటే ప్రార్థన లేదు, సన్నిధి లేదు, సావాసం లేదు, ఏమీ లేదు, ఫ్రీగా వస్తుందంట నరకం. నరకం అంటే ఏంటి? నరకంలో ఏముంటుంది? వేదన, అగ్ని ఆరదు, పురుగు చావదు, కన్నీళ్ళు, పండ్లు కొరుకుట, వేదన, బాధ, ఇబ్బంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నాను అని అంటే బైబిల్ ఒకటే చెప్తుంది. ఆ ముగ్గురు వ్యక్తులు దేవుడు చూశాడు. 5 సంపాదించాడు, సంతోషించాడు. 2 సంపాదించాడు, సంతోషించాడు. కానీ ఒక్కడు మట్టిగా ఏ పని చేయకుండా ఆ డబ్బుని వడ్డీకి ఇవ్వలేదు, ఆ డబ్బుని తాను వాడుకోలేదు, ఆ డబ్బుని భూమిలో పాతి పెట్టాడు. అంటే ఎవ్వరికి పనికి రాకుండా చేశాడు. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు కష్టపడలేదు కాబట్టి నీ కష్టానికి ప్రతిఫలం రాలేదు, ఇచ్చేయి, నీ దగ్గర ఉన్నది ఇచ్చే, నాకు కలిగిన వాడికి ఇంకా ఇస్తాను కానీ లేని వాడి దగ్గర నేను ఉంచదని చెప్పి ఆ దీవెన, ఆ ఆశీర్వాదం అంట దేవుడు మరొకరికి ఇచ్చేశారు. గుర్తుపెట్టుకొని, నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను. ఈ మధ్యకాలంలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు దైవజనులు ఈ మాట నాకు పదే చెప్పారు. నేను కూడా ఆ మాట ఎక్కువసార్లు చెప్తాను. అదేంటంటే తెలుసా, నా దైవజనులు, ఆత్మీయ తండ్రి, ఈ లోకంలో ఇప్పుడు లేరు, జుత్తుగా విశ్వాసరావు గారు, ఆయన నాతో ఒక మాట చెప్పాడు ఎప్పుడు కూడా. ఏహెచ్కేలు, ఏ పాస్టర్ గారైనా, ఏ చర్చి వారైనా, అబ్బాయి వచ్చావు కదా 4 మాటలు చెప్పి వెళ్ళరాదా అన్నారు అనుకోండి, మనం ఏం చేయాలి? అయ్యో బుక్ తెచ్చుకోలేదండి, అయ్యో ఇప్పుడు నాకు ఏం చెప్పాలో తెలియట్లేదండి అని అనమాక. అదవుతుందా? దేవుడు ఆ సంఘములో నీకు అవకాశం ఇచ్చినప్పుడు, ఇప్పుడు కాదులేండి, ఇంకోసారి చెప్తానులేండి, ఇంకోసారి చూద్దాంలేండి అని అంటే నీకు కాకపోతే వేరొకరికి ఇస్తారు. ఈ మధ్యకాలంలో నాకు ఒక దైవజనులతో మీకు సన్నిహితం కూడా ఏర్పడింది, మీ అందరికి తెలుసు. ఒకసారి మన మధ్యలో ఉన్న విజయ గారు, వాళ్ళ కుమార్తె కరుణ గారు గృహప్రవేశం చేసుకున్నారు. అక్కడికి దైవజనులు, మన హోసన్న మినిస్ట్రీస్ దేవదాస్ గారు వచ్చారు. ఆయన నన్ను చూసి, అబ్బాయి వాక్యం చెప్పు అని అన్నారు. మీకు తెలుసుగా, వాక్యం చెప్పు అని అంటే, కాదయ్య గారు టైం కూడా లేదు, 12:15 అయింది, ఒక అరగంటైనా మీరు వాక్యం చెప్తానంటే, మీరు చెప్తే నేను విందామని వచ్చామంటే, మీరు పెద్దలు కదా అంటే, ఆయన ఒక మాట అన్నాడండి. ఆ మాట నన్ను ఎంతో కదిలింపజేసింది. నువ్వు చెప్తావా, వేరొకరికి ఇమ్మంటావా? నేను అబద్ధం మాటలు కావాలి, ఇక్కడే ఉన్నారు, నా వెనకాల వచ్చిన వాళ్ళు ఉన్నారు, నా వెనకాల వచ్చిన 2-3 సేవకులు ఉన్నారు. నువ్వు చెబితే నువ్వు చెప్పు, లేకపోతే వాళ్ళకి ఇస్తా అన్నారు. విజయ్ గారు అక్కడే ఉన్నారు. నేను వెంటనే నా అవకాశం వేరొకరికి నేను ఇచ్చినా చెప్పాను. ఎవలా? నేనే లెక్సి చెప్పాను. 5 నిమిషాలు చెప్పనివ్వండి, 10 నిమిషాలు చెప్పనివ్వండి, పావు గంట చెప్పనివ్వండి, నా అవకాశాన్ని వేరొకరికి నేను ఇవ్వలేదు. నేను అందుకని అంటా ఉంటా, దేవుడు ఈ సేవకుని ఎందుకు దీవిస్తున్నాడో తెలుసా? నాకు అవకాశం వచ్చినప్పుడు నేను చెయ్యను అని వేరొకరికి అవకాశం ఇస్తే దేవుడు మళ్ళీ నన్ను ఎప్పుడు పిలుస్తాడు, ఎప్పుడు నిలబెడతాడు? ఇప్పుడు చాలా సంతోషం. ఇప్పుడు విజయమ్మ గారు అమ్మ ఈ పని చేయండి అన్నారు అనుకుందాం. ఒకేలా ఆవిడ కొంచెం బతకం వచ్చి, అయ్యా నేను చేయలేను అంటే అన్నీ ఏం చేస్తాం? పని ఆపాం కదా, కరుణమ్మ గారు మీరు చేయండి అంటాం. అంటే అర్థం ఏంటి? మీకు రావాల్సిన అవకాశం పక్కనోడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు అయ్యగారు మీకు పని చెప్తారా? ఎందుకని? మనం చెప్పారు, ఆవిడ చేయలేదు, మళ్ళీ ఆవిడ చెప్పొద్దులే అనుకుంటారు. నేను అందుకని ఆలోచిస్తా, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడా, నువ్వు చెయ్యి. ఈరోజు బద్దకిస్తే మళ్ళీ ఎప్పుడు ఇస్తాడో దేవుడు తెలియదు. అర్థమవుతుందా? ఇదే దేవుడు చెప్పాలనుకున్నాడు. అందుకని ఎప్పుడు ఒక దైవజనుడు ఎప్పుడు నాతో ఒక మాట అన్నాడు. అదేంటో తెలుసా? సేవకుడంట అన్ని విషయాల్లో రెడీగా ఉండాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకని? ఎప్పుడు ఏ వాక్యం చెప్పంటారో తెలియదు, ఎప్పుడు ఏ చోటకి వెళ్తామో తెలియదు, ఎప్పుడు ఎక్కడ పిలుస్తారో తెలియదు, ఎప్పుడు ఎక్కడ వాడుకుంటాడో దేవుడు తెలియదు. సేవకుడు సంసిద్ధుడై ఉండకపోతే ఈ పదవిని వేరొకరికి ఇచ్చినట్లు. అందుకే నేనంట ఎప్పుడు నేను 3 విషయాలు గుర్తుపెట్టుకుంటా. సేవకుడు అంట బైబిల్ బాగా ఎరుగుండాలంట. ఎందుకని? ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా చెప్పాలో కనీస జ్ఞానం ఉండాలి. రెండవది, పాస్టర్ గారి మొబైల్ అంటే ఎప్పుడు ఫుల్ ఛార్జింగ్లో ఉండాలంట, ఎప్పుడు ఎక్కడి నుంచి ఫోన్ వస్తుందో తెలియదు. మూడవది, పాస్టర్ గారి బండిలో అంటే ఎప్పుడు పెట్రోల్ ఉండాలంట. ఎందుకని? ఎక్కడికి ఏ దూరం వెళ్ళాల్సి వస్తుందో. అలా ఉన్న సేవకుడిని, అలా ఉన్న వ్యక్తుల్ని, అలా ఉన్న భక్తుల్ని
దేవుడు వాడుకుంటాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫోన్ ఛార్జింగ్ లేదు, ఫోన్ వస్తుందా? బండిలో పెట్రోల్ లేదు, అయ్యా బండి పెట్రోల్ లేదంటే ఇంకోటి చెప్తాలే అంటే. గమనించండి, దేవుడు మనల్ని దీవించాలి అంటే ఎప్పుడు నమ్మకత్వంలో మనం ఉండాలి. చిన్న పాట, చిన్న ప్రార్థన, చిన్న కూటమే కదా అని అనుకోమాకండి. దేవుడు దీవించాలనుకున్నప్పుడు సేవకుడు చిన్నవాడా పెద్దవాడా, సంఘం పెద్దదా చిన్నదా, పాస్టర్ గారు పెద్దవాడా చిన్నవాడా, ఇది కాదు చూడాల్సింది. నా దేవుడు గొప్ప దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను వెళ్ళాలి, నేను వినాలి, నేను నడవాలి, నేను చెయ్యాలి అని ఎప్పుడైతే ప్రతి దాంట్లో నమ్మకత్వంగా ఉంటామో దేవుడు మనకు దీవిస్తాడు. కలిగిన వాడికి ఇంకా పెడతాడు. ఇప్పుడు నేను అన్నం తిన్నాను అనుకోండి, రే ఈయన కొంచెం తింటున్నాడు రా, ఏం చేయాలి? ఇంకో 2 కంచాలు ఎక్కువేయండి, 2 అస్తాలు ఎక్కువేయండి అంటారు. తినకండి అలాగే చేయట్టుకొని అటు ఇటు చూస్తా ఉంటే వద్దులేరా, వీడికి కంచం నిండా ఇంకా ఆల్రెడీ ఉంది, ఇంకెందుకు అంటారు. పని చేసేవాడికి దీవెన, పని చేసేవాడికి ఆశీర్వాదం, ప్రార్థించేవాడికి దీవెన, పని చేసేవాడికి దీవెన, సోమరిపోతులకి కాదు. మళ్ళీ 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 దేవుడు అదే చెప్తున్నాడు. ఇందులో ఒకే ఒక అనుభవం మనం నేర్చుకోవచ్చు, నమ్మకత్వంగా ఉంటే. వీడు చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ, వినండి. అదే మరి మన దీవెనలు ఎక్కడికి కోల్పోతామంటే, యేసుక్రీస్తు ప్రభు వారు నేల మీద నడుచుకుంటూ వస్తున్నారు. పేతురు అడిగారు, అయ్యా నువ్వు కూడా నీళ్ళ మీద నడుస్తావు కదా, నేను కూడా నడవాలనుంది రా. 2 అడుగులు బాగానే వేసాడండి. 3 అడుగులు ఎవడో కేకలేసాడో, అరుపు వచ్చిన బైబిల్ అంటుంది, గాలి విసరగా ఏమైపోయాడు, మునిగిపోసాగాడు. ఇంతవరకు ప్రభువుని చూసి నడిచిన వాడికి ఏం పని పక్కన చూడటం? మన జీవితంలో కూడా మన చూపు, మన జీవితం, మన ప్రార్థనకు వచ్చినా ఎక్కడికి వచ్చినా సాతాను చేసిన మొదటి పని ఏంటో తెలుసా? నీ యొక్క ఆలోచన, నీ యొక్క తలంపు, నీ చూపుని పక్కకు తిప్పాలి. కేకలు వేయాలి, అరుపులు వేయాలి, గోల చేయాలి, సంబరాలు చేయాలి. నేనేం చేయాలి? కూర్చున్న చోట నుంచి లేపాలి. ఇది వాడి ప్రయత్నం. కాబట్టి దేవుని మందిరికి వచ్చిన తర్వాత మందిరం పక్కన కూలిపోయినా, ఏమండి ఏది జరిగినా ఏం చేయకూడదంట? ఉన్న చోట నుంచి లేవకూడదంట. కారణం ఏంటో తెలుసా? దేవుడే చూసుకుంటాడు. మన దేవుడు మనలో నమ్మకత్వాన్ని చూడాలనుకుంటున్నారు. ఇక్కడ మరొక మాట మనం చూస్తాం. రెండోది ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు. ఏంటంటే మొదటోడికి ఒక భయం ఉంది. మా దేవుడు నాకు పని అప్పగించాడు, నా యజమానుడు మళ్ళీ నన్ను అడుగుతాడు అనే భయం ఉంది కాబట్టి పని చేశాడు. రెండో ఆయనకు కూడా భయం ఉంది కాబట్టి 2కి 2 సంపాదించాడు. మూడో వాడికి భయం ఉందంటారా? మనం వాక్యం చదివేటప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? నేను చదువుతున్నాను చూడండి. వాడికి ఎంత భయం ఉన్నట్టు నటిస్తున్నాడు. ఎలా నటిస్తున్నాడు చూద్దాం రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 24వ వచనం చదువుతున్నా. తర్వాత ఒక తలాంతు తీసుకున్న వాడికి వచ్చి, అయ్యా నీవు విత్తిన చోట కొయ్యవాడును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడు అని కఠినుడు అని నేను ఎరుగుతును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలంతులు భూమిలో దాచిపెట్టి ఇదిగో నీది నీవు తీసుకోనమని చెప్పాను. ఏమన్నాడండి? నేను నీకు భయపడ్డాను కాబట్టే తలాంతులు అంటే దాసేనయ్యా అన్నాడు. ఏమంటే భయపడేవాడు యజమాని ఇష్టం వచ్చినట్లు తిడతాడా? అసలు ఏమన్నాడు? నువ్వు మూర్ఖుడు అయ్యా, నువ్వు పనికిమాలోడు అయ్యా, మళ్ళీ వచ్చి నాకు ఇవ్వని అడుగుతావయ్యా, అందుకే నేనేం చేశాను, దాచాను అని చెప్తూ అమ్మో నాకు భయమేస్తుందయ్యా అంటాడు. అనాల్సినన్నీ అనేసాడు, తిట్టాల్సినవన్నీ తిట్టేశాడు, ఏమండి అరవాల్సినంతా అరిచేసాడు. ఏమన్నాడు ఇప్పుడు? నాకు భయం వేస్తుంది. అసలు భయం అంటే ఏంటి? ఆదికాండం 22వ అధ్యాయంలోనండి మనం చదివితే అక్కడ రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు, అబ్రహామా ఇందుని బట్టి నువ్వు నాకు భయపడుతుంది అన్నాడు. ఎందుని బట్టి? అసలు దేవునికి భయపడడం తెలుసా? దేవుని భయం అంటే వణకడం కాదు, దేవుడు ఉన్నాడని భయపడడం కాదు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పని చేయడమే, ఆ పనిని జరిగించడమే. దేవుడు ఏం చెప్పాడు? నీ ఒక్కగానొక్క కొడుకుని ఈ కొండ మీద నాకు తక్కువ అన్నాడు. ఆ కొండ దగ్గరికి తీసుకొచ్చాడు, బలిపీఠం కట్టాడు, కొడుకును పడుకోబెట్టాడు, కత్తి తీసి పొడవబోతున్నాడు. దేవుడు అన్నాడు, ఇది కదా భయం అంటే, నేను ఏది చెబితే అది చేయడమే దేవునికి భయపడటం. చేయకపోవడం దేవునికి భయపడటం కాదు. దేవునికి భయపడేవాడు అయితే పాటలు పాడతావు, దేవునికి భయపడేవాడు అయితే ఆరాధనలో పాల్గొంటావు, దేవుడికి భయపడేవాడు అయితే ప్రార్థించేవాడివి. మరి రోజు దేవుడికి భయపడ్డావా నువ్వు? ఈరోజు అండి మనుషులు దెయ్యానికైనా భయపడుతున్నారు, మనుషులకైనా భయపడుతున్నాడు, కానీ ఎవరికి భయపడలేదు తెలుసా? దేవునికి భయపడలేదు. దేవునికి నిజంగా భయపడితే ఈ పాటికి తయారీకి వచ్చేదానివి. దేవునికి నిజంగా భయపడితే మందిరానికి రాకుండా ఇంటికాడ కూర్చున్న వాళ్ళం కాదు.
దేవుడికి నిజంగా భయపడితే వచ్చిన కాడినుంచి బైబిల్లో మాట ఉంది, ఏమనుకోది ఈ మాట, ప్రసంగి 5:1, యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడంట నీ ప్రవక్తను జాగ్రత్త. ఏం జాగ్రత్త? అచ్చమైన స్వస్థభావం చెప్పమంటారా? నీ ఒళ్ళు జాగ్రత్త. ఆయన దగ్గర ఎలా కూర్చున్నావు? ఆయన ఉన్నాడు అని భయంతో కూర్చున్నావా? ఆయన ఉన్నాడు అనే భక్తితో కూర్చున్నావా? ఆయన నన్ను చూస్తాడు అనే భయం ఉందా నీకు? మనుషులకు భయపడుతున్నావు, దెయ్యాలకు భయపడుతున్నావు, వ్యక్తులకు భయపడుతున్నావు, పొలాలకు భయపడుతున్నావు, మతాలకు భయపడుతున్నావు, కానీ దేవునికి భయపడలేదు. వీడే నటిస్తున్నాడు, నేను నీకు భయపడుతున్నాను అంటున్నాడు, కానీ యజమానిని తిట్టడం మొదలెట్టాడు. ప్రేమ దేవుని పెట్టారా? 2 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు మనల్ని దీవించాలి అంటే మనము దేవునికి ముఖ్యంగా బైబిల్ చెప్తుంది నమ్మకత్వంగా ఉండాలి. నా ఎదుటోడు ఉన్నాడా, పక్కన ఉన్నాడా మీరు పరిశీలించొద్దు. నేను ఎలా ఉన్నాను నా భక్తి జీవితంలో అన్నదాన్ని పరీక్షించుకోండి. రెండవది, దేవునికి భయపడే వ్యక్తిగా ఉండాలి. దేవునికి భయపడడం అంటే ఆయన ఏదైతే చెప్పాడో అది చేసే వ్యక్తులుగా ఉండాలి. అలాంటి వారికంటే దేవుడు కలిగిన వారికి ఇంకా ఇస్తాడంట. అదే ఈ రూపాయిలోనే వీడు ఇంత నమ్మకంగా ఉన్నాడు, ఇంకోటి ఇస్తా. ఈ 2 విషయాల్లో ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఇంకా ఇస్తా దీవెనలో. నేను ఈరోజు గుండె మీద చేసుకొని చెప్తాను, దేవుడు విషయములో మనం నమ్మకంగా ఉన్నాం కాబట్టి సంవత్సరానికో 2 సంవత్సరాలకు దేవుడు ఇప్పటికి మనకి 4 మందిరాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 8 to 9:30 మన వసంతవాడ, 10 కాడి నుంచి 12 వరకు వీరమ్మగుంట, ఈదురుగుంట, అలాగే సాయంకాలం కొత్తూరు. మీకు తెలుసా 4 చోట్ల మందిరం కట్టేస్తాం మనం. 4 చోట్ల మందిరాలు ఉన్నాయి. 2 చోట్ల బహిరంగంగా, 3వ చోట ఇంకా షెడ్ వేసాం, 4వది అయితే ఇంటి పైన మనకి ఇచ్చేసారు. ప్రస్తుతం అయితే ఇంట్లో చేసుకుంటున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు పని చేసేవాడికి దేవుడు పని ఇస్తాడండి. పని చేసేవాడికి పని చెప్తాం, మాట విన్నవాడికి మాట పని అప్పగిస్తాం. కాబట్టి దేవుళ్ళో నమ్మకము, ఆయన చెప్పే మాటకు భయము కలిగి ఒక వ్యక్తి జీవిస్తే దేవుడు అంట కలిగిన వాడికి ఇంకా ఎక్కువ ఇస్తాడంట. నువ్వు చేయాల్సిన పని ఒకటే, ప్రభువా నీ మాట వింటాను, నీ పని నేను చేస్తాను, నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సామర్థ్యం చొప్పున చేస్తానని. ఈ యొక్క ఉపమానంలో మనం నేర్చుకోవాల్సిన పని ఏంటయ్యా అంటే దేవునికి భయపడేవాడు నమ్మకంగా ఉంటాడు, నమ్మకంగా ఉన్నవాడు దేవునికి భయపడతాడు. కాబట్టి మనం కూడా దేవునికి భయభక్తులు కలిగి నమ్మకత్వంలో ముందుకు సాగిపోయే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించులాగున తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.